ఇది మా గురువుగారి ఇల్లు. ఈ ఇల్లు నాకు ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే నాకు సంగీతం మీద ఒక ఆసక్తి, జీవితంలో ఏదో సాధించాలనే ఆశ కలిగాయి. పద లోపలికి వెళ్దాం. కిరణ్మయ్య, ఈరోజు కిరణ్ ఆఫీస్కి అర్జెంటుగా రాకపోతే ఏంటి? అర్జెంటుగా వాడు ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి? ఫైల్స్ తిరిగేయాలా? ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? వాడొక గాడిలో పడాలి. ఫ్యూచర్ గురించి వాడికి ఒక అవగాహన రావాలి. మేడం, చిన్నబాబు గారు రూమ్ లో లేరు. లేడా? అలాగే చిన్నమ్మ గారు కూడా రూమ్ లో లేరు మేడం. ఏ దుర్గా, ఎవరే నీకు చిన్నమ్మా? తన గురించి ఏమైనా చెప్పాలంటే పేరు పెట్టే చెప్పు. కావాలంటే నువ్వు కూడా తనని పేరు పెట్టే పిలువు. అర్థమైందా? మేఘనా, ఇప్పుడు ఉషా కూడా నీలాగే ఇంటి కోడలు. నీకన్నా ఏ విషయంలోనూ తను తక్కువ కాదు. చేతనైతే యజమానులతో ఎలా ఉండాలో పనివాళ్ళకి నేర్పించు. అంతేకాని పనివాళ్ళ సంస్కారం తగ్గించే పనులు మాత్రం చేయకు. కిరణ్ ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏవైనట్టు? అన్నయ్య వదిన ఇందాకే బయటికెళ్లారమ్మా. నాకొక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్లారా? వెళ్లే ముందు నాకొక మాట చెప్పాలి కదా. వాళ్ళు బయటికి వెళ్ళటం గురించి నాకు చెప్పారు. మీకు చెప్తే సరిపోతుందా? నేను వాడి తల్లినన్న విషయం మర్చిపోయాడా? ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పి వెళ్లేవాడు. ఇప్పుడు ఈ బొమ్మల పెళ్లి జరగగానే తల్లికి చెప్పాలన్న మాటే మర్చిపోయాడా? ఇంటిల పాదికి చెప్పేసి వెళ్ళటానికి వాడి విమానం ఎక్కి అమెరికా వెళ్ళలేదు. వాడి భార్యతో కలిసి గంటలో తిరిగి వచ్చేయడానికి వెళ్ళాడు. ఈ మాత్రం దానికి అందరినీ పిలిచి చాటింపు వేసి మరీ చెప్పాలంటావా? అయినా వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళితే నీకేంటి నష్టం? మరి ఆఫీస్ సంగతి ఏంటి? ఆఫీస్కి ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాడు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాదంతో ఎందుకు చేస్తున్నావు? పద వెళ్దాం, పదా. మావయ్య గారు, ఆ దిక్కుమాలిన దాన్ని కిరణ్కి కట్టబెట్టి తీసుకొచ్చారు, కానీ ఈ ఇంట్లో తనకి కోడలి స్థానం మాత్రం దొరకదు. తనని ఇంటి కోడలుగా మీరు చూసినా అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కోడలిగా అంగీకరించరు. నమస్కారం మేడం. చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను. ఎవరి అమ్మాయి? తను నా భార్య ఉష. అమ్మ నిర్ణయించిన సంబంధం నాకు ఇష్టం లేదని తెలుసుకొని మా నాన్నగారు నా కోసం ఎంపిక చేసిన అమ్మాయి. నమస్తే అండి. నాకు సంగీతం అంటే ఎంత ప్రాణమో తనకి పాట అంటే అంత ప్రాణం. మీకు గుర్తుందా, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఒక అభిమాని ఆటోగ్రాఫ్ తీసుకుంది అని చెప్పానే? ఆ అభిమానే ఈ అమ్మాయి. ఆ అభిమానే అభిమానంతో ఇప్పుడు నీ జీవితంలోకి అడుగు పెట్టిందన్నమాట. ఏదైతేనే ఒక తండ్రిగా మీ నాన్నగారు నీకేదివ్వాలో అదే ఇచ్చారు. కొడుకు మనసుని అర్థం చేసుకున్నారు. కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీళ్ళు నాకు గురువులు మాత్రమే కాదు, నాకు చాలా స్ఫూర్తినిచ్చేవాళ్లు కూడా. మిమ్మల్ని చూస్తుంటే సరస్వతీదేవి చేతిలో సప్తస్వరాల మాణిక్య వీణని చూస్తున్నట్టుందండి. పదండి, కూర్చుని మాట్లాడుకుందాం.
చూడమ్మా, నువ్వు కిరణ్మయి ఇష్టపడి తెచ్చుకున్న కోడలివి కాదు. అందువల్ల నీకు కొన్ని కష్టాలు తప్పవు. కిరణ్ చాలా ధైర్యం చేసి నీ చెయ్యి అందుకున్నాడు. తనకి అడ్డంగా ఉన్న అడ్డుగోడల్ని దాటుకొని మరీ నీ మెడలో 3 ముళ్ళు వేశాడు. నిన్ను పట్టుకున్న కిరణ్ చెయ్యి ఇక ఏనాడు నిన్ను వదిలిపెట్టేలా చేసుకోకు. కిరణ్ చాలా సున్నితస్తుడు. తనకి బాధ కలిగినా సంతోషం కలిగినా మాటల్లో కంటే సంగీతంతోనే ఎక్కువగా వ్యక్తపరుస్తాడు. పాటలతోనే సంతోషం పొందుతాడు. పాటల్లోనే ఓదార్పు వెతుక్కుంటాడు. కిరణ్ని నువ్వు మనసారా అర్థం చేసుకోవాలి. తానే నువ్వై బ్రతకాలి. ఈయన గారిక్కడికొచ్చేదాకా మీ గురించి ఏమీ చెప్పలేదు, కానీ మీ మాటలు విన్నాక ఈయనకి మీరంటే ఎందుకంత అభిమానమో నాకు అర్థమైంది. ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మీ ఇద్దరి జీవితం ఒక అందమైన పాటలా సాగిపోవాలి. ప్రతిరోజు ఒక చక్కని స్వరంలా మీ జీవితం శాశ్వత జ్ఞాపకంలా గుర్తుండిపోవాలని ఆ సరస్వతి దేవిని కోరుకుంటున్నాను. ఏమైందమ్మా, నువ్వెందుకు తినట్లేదు? పొద్దున్ననగా బయటికెళ్ళిన మీ అన్నయ్య ఇంకా తిరిగి రాలేదా? ఇంకా రాలేదనుకుంటా అమ్మా. అత్తయ్య గారికి చెప్పకుండా వెళ్ళినవాడు వస్తున్నాను అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాడో లేదో. ఆ విషయం కొడుకుని సాగనంపిన తండ్రి గారికి తెలియాలి. చెప్పండి, మీ కొడుకు ఈరోజు రాత్రి ఇంటికొస్తున్నాడా లేక ఇంకెక్కడైనా బస చేస్తున్నాడా? ఏ మీ కొడుకు వెళ్ళేటప్పుడే చెప్తాడా? ఏ టైంకి వస్తాడో చెప్పడా?